పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాము. మరి ప్రతి వారం మీరు వన్ వే ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు వీక్షిస్తున్న ఈ యొక్క చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు, అలాగే ఎంతోమంది తల్లులకు, అలాగే సండే స్కూల్ టీచర్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. మరి దేవుడు మిమ్మల్ని దీవించు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు పాఠంగా మరి మానవ హృదయం, మన హృదయం ఎలా ఉంటుంది అనేది చూద్దాము. మరి మానవ హృదయం అంటే దేవుడంట చాలా చక్కగా చేశారంట. ఆదాము వలను ఏదేను తోటలో చక్కగా చేశారు. ఎలా ఉండాలని చేశారంటే దేవుడు తన రూపంలో తన పోలిక చొప్పున సృజించారు. సృజించిన మానవుని హృదయం ఎలా ఉండాలనుకున్నారంటే దేవుడు మరి తెల్లగా చక్కగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా వచ్చారు. అందుకే దేవుని యొక్క హృదయం ఎలా ఉందో మానవుని హృదయం కూడా మొట్టమొదట దేవుడు ఆదిలో మరి సృజించినప్పుడు అలా ఉందంట. అయితే ఎప్పుడైతే శత్రువైన అపవాది ఎలాగైతే ఆయన ఆదామవ్వలను ఏదేను తోటలో మరి తినరాని పండు అంటే తినవద్దన్న పండు తినినప్పుడు మాత్రమే హృదయంలోనికి పాపం వచ్చిందంట. ఆ పాపము ఎలా ఉంది అంటే మానవుడు చేసిన ఆ భయంకరమైన పాపం వలన భయంకరమైన నరకం, ఎలాగా పరలోకంలో సంతోషంగా ఉంచుతామని దేవుడు చేస్తే సృజించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అని చెప్తే మరి ఎప్పుడైతే తినరాని ఫలాలు కనిపిస్తున్నాయి కదా మీకు, తినరాని ఫలాలు అంటే శత్రువైన అపవాది మరి నిజంగా మీరు తింటే దేవదూతల వలె అయిపోతారు, మీరు తినచ్చు, ఇంకా బాగా మరి వీటిని తినడం వల్ల దేవుళ్ళలాగా అయిపోతారు అని ఎప్పుడైతే ఆదాము అవ్వలను మరి సాతాను ప్రేరేపిస్తే సాతానుకి ఆదాము అవ్వ లోబడిపోయారో అప్పుడు ఏమైపోతున్నారంటే ఈ నరకానికి అంటే అపవాది ఉండే స్థలానికి శత్రువు అపవాది తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఎలాగుంది మానవుని హృదయం అని చూసినట్లయితే ఒక మాట మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని జంతువులు ఉన్నాయి. మానవుని హృదయంలో కొన్ని జంతువులు, మనకు జంతువులు అంటే తెలుసు కదా, అందరికీ జంతువులు అంటే బాగా తెలుసు. ఇక మానవుని హృదయంలో ఎటువంటి జంతువులు ఉన్నాయి అని చూసినట్లయితే నెమలి ఉంది. ఫస్ట్ నెమలి చూస్తే దేనికి సాదృశ్యం అంటే గర్వానికి సాదృశ్యం. పిల్లలు, మరి హృదయంలో మనకేమి లేనట్టే కనిపిస్తుంది, కానీ మన యొక్క మరి అలవాట్లు, మరి ఇంకా మన మాటలు, మన ప్రవర్తన చూసినట్లయితే నెమలికి ఏ రీతిగా తన యొక్క అందాన్ని చూసి ఎంతో గర్వపడిద్దంట. నేనెంతో ఆడగలను, నా యొక్క మరి శరీరం అంతా, నాకున్న అవయవాలన్నీ నన్ను చూసి ఎంతో అందంగా నేను ఉంటాను, నన్ను చూసి ఎంతో సంతోషపడతారు చాలామంది అని నెమలి ఎప్పటికప్పుడు గర్వపడతా ఉంటుందంట. కాబట్టి అలా గర్వపడే స్వభావము మానవుని హృదయంలో ఉన్నది. దాని కారణం చేత నిజంగా మానవుని హృదయంలో ఉన్న ఈ యొక్క నెమలి వంటి గర్వం అంటే నాశనానికి ముందు గర్వం నడుచుద్ది. కాబట్టి పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడిచిద్దంట. అందుకే ఈ నెమలి వంటి హృదయం మానవునిలో ఉంటే ఒకవేళ ఆ హృదయంలో ఏమున్నట్టంటే పాపం ఉన్నట్టు. ఇంకా ఇంకోటి కనిపిస్తుంది చూసారా, మేక కనిపిస్తుంది. మేక అంటే ఏంటంటే అవిధేయత గుర్తు. అంటే అది విధేయతగా ఉండదు. ఎప్పుడు కూడా గొర్రెల కాపరి ఎమ్మటి ఎప్పుడు కూడా నెమ్మదిగా నడవదు, అటు వెళ్ళిపోవడం అంటే అవిధేయత. తల్లిదండ్రులకు అవిధేయత, మరి పాస్టర్ గారికి అవిధేయత, ఇంట్లో ఉన్న వాళ్ళకి అవిధేయత, ఇంకా మరి దేవునికి
అవిధేయతగా ఉంటాం. చదువుకోమన్నప్పుడు వాక్యం చదువుకోకపోవడం, మందిరానికి రమ్మన్నప్పుడు మందిరానికి రాకపోవడం, ఇంకా ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రార్థన చేసుకోకపోవడం, ఇవన్నీ అవిధేయత. అంటే గర్వం ఉంది, అవిధేయత ఉంది. ఇంకొక మరి జంతువు మీకు కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే మరి పంది. ఈ పంది దేనికి చూపిస్తూ ఉందంటే, ఎంత చెప్పినా, అంటే ఎంత మంచి స్థలంలోకి తెచ్చినా అది ఎప్పుడూ బురదలో ఉండే స్వభావం. అంటే పరిశుద్ధత లేని స్వభావం. అంటే పరిశుద్ధత కలిగి ఉండడం దేవునికి ఇష్టం. దేవుడు ఏమై ఉన్నారంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధత కలిగి ఉండాలి. అన్ని సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాంటి పరిశుద్ధత లేని స్వభావం కలిగిన పంది మన హృదయంలో ఉంది. ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధత లేదో మనం ఏమనుకోవాలంటే, యేసయ్యా ఇదిగో ఈ పంది వంటి స్వభావం నాలో ఉంది కదా. హృదయం ఎవ్వరికీ కనిపించదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవారు ఎవ్వరూ లేరు. కనుక మన పాపమంట ఇత్తడి మొనతో, ఇనప కంఠంతో రాయబడి ఉందంట మన హృదయం మీద. కాబట్టి దాన్ని ఏ డాక్టర్స్ ఎవరు గుర్తుపట్టలేరు. అందుకే ఈ నేత్రం అనేది కనిపిస్తూ ఉందంటే, మనోనేత్రం అంటే ఈ 2 కళ్ళు కాకుండా మరి మనోనేత్రము వెలిగించబడకపోతే, అంటే దేవుడు వెలిగించే కన్నుతో మనం వీటన్నిటినీ చూడాలి. అప్పుడు చూసినప్పుడు మన పాపం మనకి అర్థమైపోతుంది. ఇంకొకటి ఉంది, అది ఏంటంటే కప్ప. కనిపిస్తుంది కదా మరి కప్ప. ఈ కప్ప దేనికి సాదృశ్యం అంటే చంచలత్వం. అంటే ఎక్కడా కూడా స్థిరంగా ఉండలేరు, ఎక్కడా కూడా మరి దేవుని మందిరంలో సరిగ్గా కూర్చోలేరు, మరి ఏదైతే చదువుకుంటున్నారో అది సరిగ్గా చదువుకోలేరు, ఏదన్నా మాట వినమంటే, ఏదన్నా పని చేయమంటే ఆ పనిని స్థిర బుద్ధితో చేయలేరు. కాబట్టి ఈ కప్ప వంటి స్వభావం మనలో ఉందంట. కాబట్టి ఇంకా ఏం చూపిస్తుందంటే, ఈ మానవుని హృదయంలో పాము. ఈ పాము ఏంటంటే పగ పెంచుకుంటుంది. పాము ఏం చేసిద్దంటే, పాము యొక్క లక్షణం ఏమాత్రం ఎంత పెంచినా కూడా ఎప్పుడన్నా దాన్ని కొడితే గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకొని ఇంకా ఎప్పటికైనా పగ తీర్చుకోవాలి అన్న కోపం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన హృదయాల్లో కూడా ఏముంటుందంటే పగ. ఎవరి మీదన్నా, ఎవరన్నా ఏమన్నా మాట అంటే, ఏమన్నా మరి అనరాని విషయాలంటే ఇంకా కోపం అన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా ఆ కోపం పోదు. ఆ మాట గుర్తొచ్చి మరి ఎప్పుడూ వాళ్ళని మనం సాధించే వారంగా ఉంటాం. కాబట్టి అదేంటంటే పగ. అంటే మన హృదయంలో ఎప్పుడు క్షమించరాని స్వభావాలు మనలో ఉంటే, క్షమించలేని పద్ధతులు మనలో ఉంటే, ఎవరిని మనం క్షమించమో మరి దేవుని వాక్యంలో ఉంది, ఎవరి పాపములు ఎవరిని నీ పొరుగు వారిని క్షమించి నువ్వు కనికరిస్తే నీ పాపాలను నేను క్షమిస్తానని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. కాబట్టి అందుకే మన యొక్క పాపాలను ఈ రీతిగా పగలాగా మన హృదయంలో ఉంచుకోకూడదని రాయబడతా ఉంది, కనిపిస్తూ ఉంది. ఇక్కడ యొక్క జంతువుల యొక్క స్వభావం ద్వారా మనకి కనిపిస్తూ ఉంది. ఇంకోటి కనిపిస్తూ ఉంది కదా, సింహం. ఈ సింహం దేనికి సాదృశ్యం అంటే భయంకరమైన కోపం. కోపం వస్తా మీకు? అలాగే భయంకరమైన కోపం. ఈ కోపం అంట దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, కోపపడుడిగానే పాపము చేయకుడి. కాబట్టి కోపపడచ్చుగానే పాపం చేసేంత కోపం ఎవరికి కలిగిందంటే మరి ఆ యొక్క కయ్యోను హేబేలు అన్నదమ్ములు తెలుసు కదా. కయ్యోనికి చాలా కోపం వచ్చిందంట తమ్ముడి మీద. ఏం చేశాడంటే తమ్ముణ్ణి చంపేశాడు. ఎందుకు? నీవే మరి దేవుని దృష్టికి చాలా మంచివాడు అనిపించుకుంటున్నావు అన్ని విషయాల్లో, అందరి విషయాల్లో. కాబట్టి నేను ఎప్పుడు లాస్ట్గా ఉంటున్నాను మనుషుల దగ్గర, దేవుడి దగ్గర నేను ఆశీర్వదించబడట్లేదు, ఎక్కువ చేయబడట్లేదు నీకంటే. నన్న కోపం మీద తమ్ముడిని ఏం చేశాడంటే చంపేశాడు.
నిజంగా సౌలు దావీదును కూడా చూస్తే సౌలుకి ఎంతో కోపం. ఎందుకంటే దావీదు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతున్నాడని కోపం పెట్టుకున్నాడు. ఆ కారణం చేత సౌలు ఏం చేశాడంటే సౌలు కంట దేవుని ఆత్మ కోల్పోయాడు. కయ్యూను కోపం ఏమైందంటే దేశదిమ్మరైపోయాడు, తమ్ముణ్ణి చంపేశాడు. మరి కాబట్టి అట్లాంటి కోపం, సింహం దేనికి సాదృశ్యం అంటే కోపానికి సాదృశ్యం. భయంకరమైన కోపం. కోపం మానుము, గ్రహమును విడిచిపెట్టుమని దేవుని వాక్యంలో ఉంది. మరి కాబట్టి కోపం ద్వారా ఎన్నో పాపాలు జరుగుతాయి. కాబట్టి ఆ కోపాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి అలాంటి యొక్క పాపం మనలో ఉంటుంది, మానవుని హృదయంలో. కాబట్టి ఇంకా ఏం చూపిస్తుందంటే కప్ప. ఈ కప్ప చంచలత్వానికి గుర్తని చెప్పుకున్నాం. పాము పగకి సాదృశ్యమని చెప్పుకున్నాం. ఇంకా సింహం మరి భయంకరమైన కోపానికి. ఇంకా ఏం కనిపిస్తుంది మీకంటే తాబేలు. ఈ తాబేలు ఏంటంటే అందరికీ తెలుసు కదా. మరి తాబేలు ఎక్కువ ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళదు అంటే సోమరితనం. సోమరితనం మరి భయంకరమైన కరువుకి సాదృశ్యం, ఇంకా లేమికి సాదృశ్యం. మరి సోమరి గల్ల పిల్లలకి ఏమైందంటే వాళ్ళు ఎప్పుడూ కూడా లాస్టే ఉంటారు. సోమరితో ఉన్న పిల్లలు ఎర్లీగా స్కూల్కి వెళ్ళగలరా? వెళ్ళలేరు. సోమరిగా ఉన్న పిల్లలు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలరా? తెచ్చుకోలేరు. కాబట్టి అట్లనే మరి సోమరితనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను నేర్చుకో. ఎందుకంటే వేసవి కాలంలో అంట చీమలు మంచిగా వెళ్ళి అన్నీ సమకూర్చుకొని శీతాకాలంలో, కష్టకాలంలో అవి చక్కగా తింటాయంట. మరి చీమలకే, చిన్న చీమలకే అంత తెలివి ఉంది కదా. కాబట్టి మరి యొక్క తాబేలు అయితే ఎంతో సోమరి, ప్రతి విషయంలో సోమరితనం. ఇంట్లో ఏమన్నా పని చేయాలన్నా సోమరితనం, ఇంకా మందిరానికి రావాలన్నా, లేకపోతే మందిరంలో ఏమన్నా పనులు చేయాలన్నా, దేవుని వాక్యం ఎక్కువసేపు చదువుకోవాలన్నా, అనేకుల కొరకు ఎక్కువసేపు ప్రార్థన చేయాలన్నా సోమరితనం. ఈ సోమరితనం అనే పాపం, ఇది కూడా ఒక భయంకరమైన పాపం మానవుని హృదయంలో ఉన్నవి. ఇవన్నీ చెప్పినవన్నీ ఈ హృదయంలో ఉంటే ఈ హృదయం ఎలా ఉంటుందంటే బహు భయంకరంగా. చూసారా, మరి దేవుని యొక్క దూత బయట ఉన్నారు. యొక్క వ్యక్తి యొక్క ముఖము ఎలా ఉంది? భయంకరమైన వికారంగా ఉంది, చాలా వికారంగా ఉంది. ఈ వికారంగా ఉన్న ఆ అబ్బాయి చాలా విచారంగా ఉన్నాడంట. విచారంగా ఉండి ఏం చేయాలి మరి ఈ వ్యక్తి అంటే మరి దైవ సేవకుని దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఈ పాపాలు మరి శరీరం మీద ఎక్కడన్నా ఉన్నా, మన ఇంట్లోకి ఆ జంతువులు వచ్చినా ఏదన్నా కర్ర తీసుకొని లేకపోతే మంట పెట్టి వాటిని పంపించేయచ్చు. కానీ మన హృదయంలో ఉన్నవి, మానవుని హృదయంలో ఉన్నవి ఏ మనిషికి కనిపించవు, ఎవ్వరికి కనిపించవు. ఇవి ఎలా కనిపిస్తాయి అంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఇవి ఎవరు తీసేస్తారు అంటే నిజంగా మనల్ని సృజించిన సృష్టికర్త మాత్రమే తీసేస్తారు. ఎవరు? ఈ యొక్క మన యొక్క పాపాలన్నీ, ఈ అవిధేయతలన్నీ, ఈ యొక్క హృదయంలో ఉన్న చెడంతా, అహంకారము, గర్వము, ఇంకా అవిధేయత, ఇవన్నీ కోపము, పగ, ఇవన్నీ ఎవరు తీసేస్తారు? ఎవరన్నా తీసేస్తారా? డాక్టర్స్ ఎవరు తీసేయలేరు. ఎవరు తీసేయగలరంటే దేవుడు మనల్ని సృజించిన దేవుడు మాత్రమే తీసివేయగలడు. అంత మాత్రమే కాదు కానీ యేసుప్రభు వారు సిలువ వేయబడి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఆయన సజీవంగా ఉన్నారు. ఇప్పుడు మనం అడిగినా కూడా ఆయన మన యొక్క హృదయాన్ని మరి ఎలాగా సృజించినప్పుడు మన హృదయాలు ఉంచడానికి ఆయన ఇష్టపడ్డారో అలాగా మనల్ని ఆయన చేయగలడు. అందుకే ఈ అబ్బాయి ఎక్కడికి వచ్చాడంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. కనిపిస్తుందా? ఈ అబ్బాయికి ఉన్న సమస్య అంతా చెప్తా ఉన్నాడు. నాకు కోపం ఉంది, నాకు గర్వం ఉంది, నాకు ఎంతో సోమరితనం ఉంది, పగుంది చాలా మంది మీద, నేను అలా ఉంటున్నాను, నేనేం చెయ్యాలి అని అడిగితే మరి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేపిస్తున్నాడు. చూసారా, మరి ప్రార్థన చేపించినప్పుడు
అబ్బాయికి నిజంగా ఏం ఆశ ఉంది ఆ అబ్బాయి కంటే, ఇవన్నీ బయటికి వెళ్ళిపోవాలి, ఎలా బయటికి వెళ్ళి పంపించేయాలి, ఎలాగ బయటికి పంపించేయాలి అనే ఆశ ఉంది. అప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే ఇవన్నీ బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి. దేని ద్వారా బయటికి వెళ్తున్నాయి అంటే, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే, యేసయ్య నిజంగా ఇవన్నీ నా హృదయంలో ఉండేదానికి ఇష్టం లేదు యేసయ్య, నాలో నుంచి తీసేయండి, నాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే మనం అడుగుతామో, ఈ హృదయంలో ఉన్నవన్నీ ఏ రీతిగా బయటికి నెట్టివేయబడతా ఉన్నాయి. చూశారు కదా, మరి దూత ఆ యొక్క మన హృదయంలోకి వచ్చారు. ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గర, యేసయ్య నా పాపాలు క్షమించయ్యా, మీ రక్తంతో నన్ను కడగండి, నీ బిడ్డగా చేసుకోండి, నా హృదయంలోకి మీరు రండి అని అడిగితే వెంటనే దూతను పంపిస్తారు దేవుడు. ఆ యొక్క దూత వీటన్నిటినీ బయటికి మన హృదయములోని లేకుండా, మన హృదయములో ఏమాత్రం వీటికి చోటు లేకుండా వీటన్నిటిని బయటికి తరిమేస్తాడు. కాబట్టి మనంతట మనం మన పాపాలను తీసివేసుకోలేం, మనంతట మనం పరిశుద్ధంగా ఉండలేం. కాబట్టి అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసిద్ది. కాబట్టి ఈ బాబుకున్న ఆశను, ఈ మానవ హృదయానికి ఉన్న ఈ ఆశను బట్టి వీటన్నిటిని బయటికి ఒక దూత వచ్చి బయటికి నెట్టేసింది. ఎప్పుడైతే ఆ బాబు హృదయంలో నుండి బయటికి నెట్టేసిందో, ఎంతో చెప్పనసఖ్యమును మహిమాన్వితమైన సంతోషం. అందుకే కన్నీటితో మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుకి నడిపించిద్ది. దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి. అవి లేవు, ఇవి లేవు, ఇవి నాకు దొరకడం లేదు, ఇందులో నేను ఇలా లేను అని వ్యసన పడకూడదు. కానీ ఏంటంటే, ఈ మానవుని హృదయాన్ని చూసి వీటన్నిటిని బట్టి దుఃఖపడితే, అయ్యా నేను వీటన్నిటితో ఉండకూడదు, ఈ జంతువులు వంటి స్వభావం కలిగిన మరి పద్ధతులు, బుద్ధులు, నా యొక్క క్రియలు ఉన్నాయి ప్రభువా అని మనం ఒప్పుకుంటే, దేవుడు ఏం చేస్తాడంటే వీటన్నిటినీ పారగొడతాడు. కాబట్టి వీటన్నిటినీ పారగొట్టి ఈ నరక గుండము నుండి మనల్ని విడిపిస్తారు. ఏంటంటే, వీటన్నిటిని కలిగి ఉండుట ద్వారా భయంకరమైన నరకం. వీటన్నిటిని ఎప్పుడైతే మనం ఇక్కడ చూసారా, మరి వీటన్నిటిని తీసివేసుకుంట ద్వారా ఇవన్నీ మన హృదయంలో ఉంటే ఆ నరకానికి మనం పాత్రులంగా ఉన్నాం. ఈ నరకం నుండి తప్పించుకోవడం కోసం ఈ నిత్య నరకం ఎప్పుడైతే ఏ మానవుడైనా సరే, యేసయ్యా నా పాపాలు క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి అని అడగకపోతే ఎవరి హృదయంలో నుంచైనా ఇవి బయటికి పోవు. కానీ ఎవరైతే పాప క్షమాపణతో యేసయ్య దగ్గర అడుగుతారో వారి హృదయంలో నుండి మాత్రమే ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో సంతోషాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు మాత్రమే ఎక్కడ ఈ యొక్క పాపాలు క్షమించబడతాయి. ఎక్కడైతే మరి దేవుని సన్నిధిలో మనం కూర్చొని యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా అని ఒప్పుకుంటామో, అక్కడ మాత్రమే మనకి మన హృదయాలలో నుంచి అవన్నీ తీసివేయబడి పరిశుద్ధపరచబడి యేసయ్య పరలోకం నుండి తన రక్తాన్ని మన మీద ప్రోక్షిస్తారు. ఎందుకంటే ఆయన యుగ యుగములకు సజీవుడుగా ఉన్నారు. అటువంటి యేసయ్య రక్తం చేత మనం కడగబడితే ఆయన మరి పాపములు క్షమించుటకు నమ్మదగినవాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడతా ఉంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనలను నీతిమంతులుగా చేయగలడు. అటువంటి సమస్త దుర్నీతి కలిగిన మాటలు, చూపులు, మా క్రియలు, ప్రవర్తన, వీటన్నిటి మీద మనకి విజయాన్ని ఇవ్వగలడు. యేసు ప్రభు వారు మాత్రమే మనకి విజయాన్ని ఇవ్వగలరు. ఎందుకంటే ఆయన లోకమును జయించి ఉన్నారు. లోకంలో ఉన్న కోపాన్ని, పాపాన్ని, అహంకారాన్ని, మరి చంచలత్వాన్ని, పగను, వీటన్నిటిని ఆయన జయించి ఉన్నాడు. కనుక మనం కూడా
వీటన్నిటినీ జయించి సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మది పొందాలంటే మనం కూడా ఆయన సన్నిధిలో మోకరించాలి. మోకరించినట్లయితే మరి పరిశుద్ధ హృదయం, పవిత్ర హృదయంతో మనం కూడా ఆయనుండే రాజ్యానికి మనం వెళ్ళగలం. అలా వెళ్ళాలని ఆశపడిన వారు మోకరించినట్లయితే, యేసు ప్రభువా నా పాపాలు క్షమించు అని మనం అడిగినట్లయితే ఆయన మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటారు. ఎందరు అంగీకరిస్తారో, యేసు ప్రభువారిని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ ఆయన నామం పేరట ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృపతో నింపునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమం మరి ప్రతి శనివారం మన వన్ వే ఛానల్లో సాయంత్రం 5 గంటలకు ప్రసారం చేయబడుతుంది. తప్పక వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. మరి ఈ దినం మనం నేర్చుకున్న స్టోరీ ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడారని నేను నమ్మి విశ్వసిస్తున్నాను. ఇంకా ఎంతమంది అయితే సండే స్కూల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో తప్పకుండా సండే స్కూల్ స్టార్ట్ చేయండి. మరి అలాగే మరి మీకు సండే స్కూల్లో ఉపయోగపడే ఎంతో మంచి మిషనరీ స్టోరీస్, అలాగే బైబిల్ స్టోరీస్, మరి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా ఎన్నో విషయాలు మేము ఇక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలైన వారికి కూడా మరి ఈ యొక్క మా ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి. యూట్యూబ్లో కూడా వన్ వే టీవీ అని మరి గుంటూరు అని మీరు చూసినట్లయితే మరి ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ ఆ ఛానల్లో కూడా మరి మా వన్ వే ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రసారం చేయబడుతుంది. మరి ఒకవేళ టీవీలో కానీ మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని మిస్ అయిపోయినట్లయితే ఛానల్లో చూసి కూడా మరి మీరు నేర్చుకోవాలన్నా, సాంగ్స్ నేర్చుకోవాలన్నా, స్టోరీస్ నేర్చుకోవాలన్నా, నేర్పించాలన్నా, ఇంకెవరికైనా చూపించాలన్నా, ఇంకా ఎవరైనా పిల్లలకి సండే స్కూల్ అంటే తెలియని పిల్లలకి దేవుని గురించి ఇంట్రడ్యూస్ చేయాలి అని మీరు ఎవరైనా అనుకున్నట్లయితే మా ప్రోగ్రామ్స్ని షేర్ చేయగలరు. సరే, మరి ఈరోజు మనం ఒక చిన్న పాట నేర్చుకుందాం. లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా, నా చిన్ని నోటితో నా యేసురాజుని గానములే పాడేదా, నా చిన్ని నోటితో నా యేసురాజుని గానములే పాడేదా. లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా, నా చిన్ని చేతులతో నా యేసురాజుని అందరికీ చూపేదా, నా చిన్ని చేతులతో నా యేసురాజుని అందరికీ చూపేదా. లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా, నా చిన్ని కాళ్ళతో నా యేసురాజుని మార్గములో నడిచేదా, నా చిన్ని కాళ్ళతో నా యేసురాజుని మార్గములో నడిచేదా. లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా, లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా. ఓకే పిల్లలు, మరి తప్పకుండా చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమాన్ని ప్రతి శనివారం మరి మన వన్ వే ఛానల్ ద్వారా వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన, ఈ దినము మానవ హృదయం, మా హృదయం, నా హృదయంని గురించి నాయన మీరు చిన్న బిడ్డలతో మాతో కూడా మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా, మరి ఎన్నో రకాల స్వభావాలతో ప్రభువా నింపబడి పాప స్వభావంతో నాయన ప్రభువా మేము ఉన్నప్పుడు ప్రభువా, మరి అటువంటి స్వభావం నాయన ఏ నీళ్లు, ఏ నూనెలు ప్రభువా, ఇక్కడ నాయన మరి ఎవ్వరు కూడా ఆ స్వభావాన్ని మార్చలేరు. ఏ జంతువుల రక్తం ద్వారా కూడా ఆ స్వభావం మార్చబడదు. కేవలం యేసు ప్రభువా మీరు చిందించిన, సిలువలో చిందించిన ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే అయ్యా మా యొక్క ఈ పాపపు స్వభావాన్ని మేము పోగొట్టుకోగలమని, అయ్యా లేని ఎడల నాయన దాన్ని మాకు అది అసాధ్యమని మీరు నేర్పిస్తూ వచ్చారు. మీకు వందనాలు అయ్యా. మా హృదయంలో యొక్క మనోనేత్రాలను
మనోనేత్రములు వెలిగించబడితే తప్ప అయ్యా మేము నాయన మరి నాయన నిజమైన దాన్ని వెలుగుని మేము చూడలేమని ప్రభువా, మాలో ఉన్న చీకటిని పోగొట్టుకోలేమని. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి అయ్యా తరి వారి యొక్క నిజ స్థితిని వారు చూడగలుగునట్లు నీ యొద్దకు వచ్చి ప్రభువా అయ్యా వారు గనులగునట్లు సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను పరలోక తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. స్నేహితుడే సయ్యా